నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి సంబరాలు, వాడవాడల ముగ్గుల పోటీలు. తిరుపతి తొక్కిసలాటపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలని డిమాండ్. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి. తీవ్ర సంక్షోభంలో ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. వీధిన పడిన వాలంటీర్లకు యుద్ధ ప్రాతిపదికపై ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎలక్షన్స్ జరిగిన 7 నెలల తర్వాత కూడా పాలనలో ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల మీద, వార్డు సచివాలయాల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,27,000 మంది సెక్రటరీలుగా సచివాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో పర్మనెంట్ ఉద్యోగుల గురించి మాత్రమే మాట్లాడారు. కానీ వాలంటీర్ల గురించి ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వం 2,70,000 మంది వాలంటీర్లకు నెలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున జీతం ఇచ్చేవారు. అందులో 2 లక్షల మంది ఆడబిడ్డలున్నారు, 7,000 మంది పురుషులున్నారు. ఇచ్చిన 5,000 రూపాయలను ఇంట్లో గడుపుకోవడానికి వాడుకుంటూ చిన్న బండి కొనుక్కుని విధులు నిర్వహించేవారు. వెహికల్ ఇన్స్టాల్మెంట్ల పైన కొనుక్కుని ఫైనాన్స్ కట్టుకునేవారు. ఇప్పుడు వారికి జీతాలు లేక వీధిన పడ్డారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పీసీసీ సభ్యులు అబ్దుల్లా షరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పులు కొట్టి ఇంట్లో పడుకున్న వాళ్ళు లెక్కొట్టారు. ఏడు చేసావు సూపర్ 6? ఎవరికైనా సూపర్ 6లో ఒక పథకం వచ్చిందా? గుడ్డి దీపం ఒకటి ఇచ్చావు. 3 సిలిండర్లు ఇస్తారు సంవత్సరానికి అని చెప్పి సంవత్సరానికి ఒక సిలిండర్ గుడ్డి దీపం లాగా ఇచ్చావు. మిగతా 5 ఏం చేసావు? ఒకటి కూడా అమలు జరపలేదు. ఈ అబద్ధాలు మానేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంతసేపు నరేంద్ర మోడీ గారు తోకట్టి నరేంద్ర మోడీని పోవడమే సరిపోతుంది తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏం దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు చేయాలనుకోవడం దౌర్భాగ్యమని కూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మానుకోవాలని, సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారని, విచారణలో బాధ్యులైన వారెవరైనా చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు చేయాలనుకోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఏదైనా ఉపద్రవాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వాటిని చక్కదిద్దడంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. తిరుపతిలో దుర్ఘటన జరిగినప్పుడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటన సాగుతుందని విషయం తెలుసుకున్న ఆయన దేవాదాయ శాఖ మంత్రిని పంపించి సహాయ కార్యక్రమాలకు ఆదేశించారని తెలిపారు. మరునాడు తిరుపతి వెళ్లి మృతుల కుటుంబీకులతో, బాధితులతో మాట్లాడారని, అనంతరం టీటీడీ పాలకవర్గంతో మాట్లాడి జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారని అన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్, వారి పార్టీ నాయకులు అక్కడికి వెళ్లి దుర్ఘటనను రాజకీయంగా వినియోగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నిమ్మలపూడి గోవింద్, జక్కంపూడి అర్జున్, మల్లా వెంకట్రాజు ఉన్నారు. దాదాపు ఆయన సీఎంగా ఉండగా ఇలాంటి దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళు 1,04,000 మంది వరకు ఇలాంటి దుర్ఘటనలో చనిపోయిన మృతున్నారు. అది ఈయన ఏం చర్య తీసుకున్నాడు? ఈయన ఎలా కనీసం ఎప్పుడైనా వెళ్ళి పలకరించాడా? ఆయన టైంలో లా అండ్ ఆర్డర్ పొజిషన్ ఎలా ఉండదో మన అందరికీ తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని అక్కడికి వెళ్ళడం, జరిగిన దాని గురించి విచారించాడు. మీరు విజువల్స్ చూస్తుంటే నవ్వుతాడేంటైనా చనిపోయిన వాళ్ళు పరామర్శించడానికి కానీ, లేకపోతే అక్కడ గాయపడ్డ వాళ్ళు పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు నవ్వుతున్నాడు ఆయన చూసి. అక్కడేమో సీఎం అని అనిపించుకోవడం, కిరాయి జనాలు తీసుకెళ్ళడం, అక్కడికి కిరాయి జనాలు తీసుకెళ్ళి సీఎం అని నడిపించుకోవడం. ఇది ఎలక్షన్ టైము కాదు, లేకపోతే ఇంకోటి కాదు.
ఒక చావు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక దుర్ఘటన దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రవర్తించిన విధానం అది. ఆయన కబుర్లు చెప్పడం అది, దీన్ని సమర్థించడం ఎవరు సమర్థించాలి దీనికి? కాబట్టి చాలా అర్థమవుతుంది. నిన్న ఎవరు మంత్రి గారు ఎవరో తీవ్ర సంక్షోభంలో ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవరపల్లి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి కృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం 20% మార్జిన్ ఇస్తామంటేనే మద్యం దుకాణాలు టెండర్లు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం 10% మాత్రమే మార్జిన్ ఇవ్వడంతో మద్యం దుకాణాల నిర్వహణ కష్టతరంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14.5% మార్జిన్ ప్రకటిస్తామని ప్రకటించారు. అలా ఇస్తే తమ వ్యాపారం మరింత నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 14.5% మార్జిన్ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, అయితే ఇంకా జీవో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర అధ్యక్షుడు కొత్తపల్లి బాలు మాట్లాడుతూ, గత 3 నెలల కాలంగా ఒక్కొక్క దుకాణానికి 15 నుంచి 20 లక్షల రూపాయల మేరకు నష్టం వచ్చిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము దుకాణాలు బంద్ చేయడానికి కూడా సిద్ధమన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. నిజానికి రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఎమ్మెల్యే తమకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గత 25 నుంచి 30 ఏళ్లుగా లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని, ఎవరు అధికారంలో ఉంటే వారి దగ్గరికి వెళ్లి తమ గోడు చెప్పుకోవడం సహజమన్నారు. సమావేశంలో మేకా రమేష్, గంటా స్వరూప్, ఆకుల శ్యామ్, పి రామకృష్ణ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ కొత్తది కదా పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు. కాబట్టి చూసేటప్పటికి నెక్స్ట్ కిస్తీ కట్టడానికి మొన్న కిస్తీకే కొంతమంది మానేద్దామని ట్రై చేశారండి. 14.5 వస్తుందేమో అని ఆశలో మళ్ళీ అందరూ కట్టారు. నిజంగా ఇప్పుడైతే ఇప్పుడు మార్చకపోతే రేపు మీరే చూస్తారు, రేపు 20 తారీఖు మళ్ళీ కిస్తీ కట్టలేమండి. మేము చేసేది మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ప్లస్ మేము అని మా యొక్క ఎక్స్పెక్ట్ మాకు నష్టాల్లో ఉన్నప్పుడు మేము ఫార్మాలిటీస్ ఇస్తున్నాం, లేకపోతే పర్సెంటేజ్లు ఇస్తాం. అలాంటి వివాదాల్లోకి లాగొద్దని మా యొక్క మనవి. పత్రికల ద్వారా మేము పబ్లిక్ తెలియజేసుకుని ఉన్నాం. లాగుతున్నారని కాదు, 2-3 మీ ప్రెస్ మీట్లో ఈ విధంగా వచ్చింది కాబట్టి దయచేసి మేము వ్యాపారస్తులుగా లాస్ అయి ఉన్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మాకు ఆ విధమైన ప్రలోభాలకు కానీ లేకపోతే ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము. ఇస్తామని కూడా మేము అడగలేదు. ఇవి లేనిపోయిన ఆరోపణలు చేయడం. ఆదిత్యలో విద్యాసంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, పీజీ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్, చంద్రశేఖర్, రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఆనందులు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ వేదికపై ఉండగా ఆదిత్య విద్యార్థులు ఎంతో హుషారుగా సందడి చేశారు. అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది చక్కని నృత్యాలు, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ ఎస్కేఎస్ రెహమాన్ మాట్లాడుతూ, తమ కళాశాల విద్యార్థులు 96% ఉత్తీర్ణత సాధించారన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోనే కాక సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఇటీవల జరిగిన నాక్ టీం వారి ప్రశంసలు కూడా పొందారని వివరించారు. మనము 100% ఏమైతే పెర్ఫామ్ చేశామో, ఏమైతే అచీవ్మెంట్స్ మనం చూపించి వాళ్ళని ఒప్పించి A++ మార్క్స్ రప్పించుకున్నామో, అవే మార్క్స్ అగైన్ మళ్ళీ ఈ యొక్క రీవిజిట్ లో మనం పెర్ఫామ్ చేసి అదే A++ అనే గ్రేడ్ మనం అలాగే ఉంచుకోవడానికి ప్రయత్నంలో 100% మీ సహకారం, నో డౌట్ ఎట్ ఆల్. డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ, ఆదిత్య కళాశాల స్థాపించిన దగ్గర నుండి తమ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో అత్యధికంగా జీతాలు తెచ్చుకొని ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని చెప్పారు. డిగ్రీతో 2,000, 10,000 జీతం వస్తే చాలా గొప్ప అనుకునే రోజుల నుంచి ఇవాళ మరి వార్షికంగా మినిమం 3 లక్షల నుంచి 26 లక్షల వరకు శాలరీ సంపాదిస్తూ ఉద్యోగాలు సంపాదిస్తున్నాం అంటే అది మీ యొక్క. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, అనతి కాలంలోనే తక్ష స్కూల్ సాధించిన విజయం చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు. వేలాదిగా మంది ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు. పల్లికి పోదాం చెలో చెలో అనుకుంటూ సొంత గ్రామానికి, సొంత నగరానికి వస్తా ఉన్నారు. అంటే పండగ వచ్చిన వెంటనే మనకి గుర్తొచ్చేది మన పుట్టిన ఊరు, మన పెరిగిన ఊరు, మన పుట్టిన నేల, మన పెరిగిన ఊరు. మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంటంటే, ఈ ప్రేమ అనురాగం మనం విడదీని బంధాలు.
మీకు ఎప్పుడు కూడా ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా ఈ రోజు చాలా మందికి ఉద్యోగాలు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఒక డిగ్రీ కాలేజ్ లో వెంటనే ఉద్యోగాలు రావడం నాకు తెలిసి ఆదిత్య ఇన్స్టిట్యూట్ కి దక్కిన మెరుదైన గౌరవం నేను మరి ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా చూడలే. ఆదిత్యలోనే చూస్తా ఉన్నాను. ఎప్పుడు చూసినా ఇంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఇవి అవి వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, విద్య అందించిన ఉపాధ్యాయుల్ని మరవవద్దు. అవి జీవితం. పంతం కొండలరావు మాట్లాడుతూ ఏ విషయంలోనైనా సరే, ఉద్యోగాలైనా, విద్యలో అయినా, సేవా కార్యక్రమాల్లో అయినా, జీవ కారుణ్యంలో అయినా ఆదిత్య విద్యార్థులు ముందుంటారని, దానికి డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, అధినేత నల్లమిల్లి శేషారెడ్డి కారణమని తెలిపారు. ఆదిత్య ఉద్యోగ అవకాశాలు, లాభాలు గురించి వేదికపై ఉన్న వాళ్ళందరూ చెప్పారని, ఒక్క ముఖ్య విషయం ఉన్నదని, 70% వీళ్ళు విజయాలైతే అందులో 30% డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు చేపట్టిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలని, దానికి సోదరి డాక్టర్ బిహెచ్వి రమాదేవి కూడా తోడుగా ఉండడం సంతోషకరమని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మాట్లాడుతూ వేదికపై ఉన్న అతిథులకు, వేదిక ఎదురుగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి, చిన్నారులకు తమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మహాసభ న్యాయ సలహాదారు ఐనారపు సూర్యనారాయణ స్టాండింగ్ కమిటీ ప్రతినిధులకు కలిసి వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రంలో స్టాండింగ్ కమిటీ ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రంలో స్టాండింగ్ కమిటీ ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై కూడా సమగ్ర చర్చ జరిపి సమీక్షించాలని ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తుందన్నారు. భూసేకరణతో పాటు R&R ప్యాకేజీ కూడా 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చేపట్టాలని కోరారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెంటనే కేంద్రానికి నివేదించి అవగాహన ఒప్పందం కుదుర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు గిడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చెల రెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి సతీష్, పోసెమ్మ, ప్రేమగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి కేవలం 13,000 మంది మాత్రమే నిర్వాసితుల్ని R&R కాలనీకి పంపించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇవ్వకుండా. అదే సమయంలో 1,06,000 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇది పాత లెక్కలు, 2017 నాటి లెక్క. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఆ సంఖ్య. ఈ వాస్తవాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని సమీక్షించి మీరు ప్రాజెక్టు పనులతో పాటు R&R కూడా సమీక్షించాలని చెప్పేసి మేము పార్లమెంటరీ కమిటీకి వినతిపత్రం. భూమి ఎంతమందికి రాలేదు, ఇల్లుకి ఎంతమందికి డబ్బులు రాలేదని తీసుకుంటే ఆ లెక్కల ప్రకారం చూస్తే 100కి 70 మందికి రాలేదని కూడా వాళ్ళు తెలియజేశారు. కావున తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పోలవరం నిరస్తులకు శాస్త్రీయ సమగ్ర పునర్వాసం కొత్త భూశాఖ చట్ట ప్రకారం కల్పించాలని ఆదివాసీ జేఏసీగా, ఆదివాసీ మహాసభగా డిమాండ్. రాజమండ్రి బాలాజీపేట రామకృష్ణ నగర్లో పలుకు చెవిటి మూగ స్కూల్ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం బాలాజీపేట జంక్షన్ రామకృష్ణ నగర్లో కేబుల్ అసోసియేషన్ నాయకులు బాసంశెట్టి సూర్యగణేష్, కృష్ణకుమారి దంపతుల ఇంటి వద్ద అల్లుడు మధు, కుమార్తె రవళి శ్రీముఖి, కుమారుడు చక్రి శ్రీనివాస్ నూతన సంవత్సరం సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా పలుకు చెవిటి మూగ స్కూల్ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. 80 మంది విద్యార్థులకు పెన్సిళ్లు, పెన్లు, కలర్ పెన్సిల్స్, చాక్లెట్స్, డ్రింక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్సిఐ సైదయ్య, కేబుల్ ఆపరేటర్ తలారి శ్రీనివాస్, టీవీఎస్ నాయుడు, పలుకు స్కూల్ అధినేత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీదే పూర్తి బాధ్యతని, టీటీడీని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వమే బోర్డును రద్దు చేయాలని ఆయన తేల్చి చెప్పారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, హైకోర్టు సీజే కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించి తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన నేరం మాఫీ కాదని రాజమహేంద్రంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ భరత్ స్పష్టం చేశారు. భక్తుల్ని జైల్లో ఖైదీల్లాగా జూలో జంతువుల మాదిరిగా నిర్బంధించి వారికి కనీస వసతులు కల్పించలేదు, ఆహారం లేదు, తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు, చివరకు పిల్లలకు పాలు కూడా పంపిణీ చేయలేదు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం, నలుగురిని బదిలీ చేయడం, ఇంకా క్షమాపణలు చెప్పడం వంటి వాటితో చేసిన పాపం పోదని పేర్కొన్నారు. 2015లో ఇక్కడే రాజమహేంద్రవరంలో గోదావరి నది పుష్కరాల్లో ఆయన ప్రచార యావకు ఏకంగా 29 మంది బలయ్యారని పేర్కొన్నారు. ఆ తరువాత కందుకూరు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది, గుంటూరులో చీలర పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాటకు 3 మరణించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజమండ్రిలో తాలిబాన్ తరహా పాలన చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. పేపర్ మిల్లు కార్మిక సంఘాల నాయకుడిని దారుణంగా బెదిరించడం ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే తండ్రి అప్పారావు పాలిగ్రాఫ్ టెస్టుకు సిద్ధమా అంటూ సూటిగా ప్రశ్నించారు. కారులో చిట్ ఫండ్ అప్లికేషన్లు పెట్టుకు తిరుగుతున్నారు. ప్రతి వ్యాపారిని బెదిరించి చిట్ వేయిస్తున్నారు. హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయిన చందంగా మీ వ్యాపారాలు కూడా 40% పెరిగిపోయాయని చెప్పుకుంటున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు జస్టిస్తో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏదో పుష్కరాల్లో జరిగిన సందర్భంగా మీకు మీరు ఏదో ఒక విచారణ జరిపించేసి ఒక క్లీన్ చీట్ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదని ఇక్కడ పుష్కరాల్లో భక్తుల యొక్క అతి ఉత్సాహంతో ప్రాణాలు పోయినాయి అని చెప్పి రిపోర్ట్ రాయించారు. దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి తిరగతోడాలి. ఇప్పుడు దానికి 29 మంది ఎందుకు చనిపోతారండి? ఎందుకు చనిపోతారు? ఎలా చనిపోతారు? పుష్కరాల్లో మీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. ఇదే సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్, ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల చనిపోయారు. మరి ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు బేషరతుగా వీళ్ళు దాని బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజీనామా చేయాలి ఇమీడియట్గా. రాజమండ్రి 37వ డివిజన్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం 37వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు వైభవంగా నిర్వహించారు. 37వ వార్డు ఇన్ఛార్జి ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేశారు. సుమారుగా 130 మంది మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు అందజేస్తామని తెలిపారు. 10 మందికి స్పెషల్ గిఫ్ట్స్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో లోలుగు రాజేష్, దుక్కి వంశీ, శామ్యూల్ కె శ్రీనివాస్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బెస్తా వీధి రామాలయంలో సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం బెస్తావీధి రామాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమి గోదావరి బెస్తవారి సంక్షేమ సంఘం పెద్దలు, గౌరవ అధ్యక్షులు సోమాల సత్యనారాయణ, అధ్యక్షులు పోలాసు రమేష్, సెక్రటరీ సోమాల దుర్గాప్రసాద్, కోశాధికారి మధురబోయిన అంజిబాబు, పెద్దలు మధురబోయిన బాబురావు, ఎడ్లగండి పోసయ్య పర్యవేక్షణలో జరిగింది.
కాతేరు గ్రామం వెంకటస్వామి నగర్ వడ్డెర కాలనీలో స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు ఒడ్డే ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు ధీరుడు వడ్డెర జాతి పౌరుషానికి ప్రతీక ఒడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం పండగలా నిర్వహించడం ఎంతో సంతోషకరమని యావత్ వడ్డెర కుటుంబ సభ్యులందరూ జయంతి వేడుకల్లో రాజమండ్రిలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరు గ్రామం వెంకటస్వామి నగర్ వడ్డెర కాలనీ నందు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. వేముల చిన్నయ్య, వేముల రాజు, వేముల దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, చేవూరి రవి, వేముల శ్రీను, దేరంగుల వీరస్వామి, వేముల వెంకన్న, వేముల హరీష్ కుమార్, పల్లపు విజయ్ తదితరులు వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. జిత్మోహన్ మిత్ర మ్యూజిక్ అకాడమీ తరపున గాయకుడు వానపల్లి శ్రీమన్నారాయణకి ముఖేష్ అవార్డు ప్రదానం చేశారు. జిత్మోహన్ మిత్ర కళావేదికలో ప్రముఖ గాయకులు నటులు వానపల్లి శ్రీమన్నారాయణకి గానగంధర్వ ముఖేష్ స్మారక పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నట గాయకులు ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టీవీ శేషగిరి, విశిష్ట అతిథిగా పివిఎస్ కృష్ణారావు, ఆత్మీయ అతిథులుగా జల్లి శివప్రసాద్, బి జగపతి, సుకిరెడ్డి శ్రీనివాస్, బి సీతారామారావు, ఏఎస్ ఆనంద్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ యేసుబాబు, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, విఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాయని గాయకులు డాక్టర్ వంకా బాలకృష్ణ, గుంటూరు శ్రీనివాస్, పోస్టల్ ప్రసాద్, డాక్టర్ నళిని, డాక్టర్ హరి తదితరులు సినీ గీతాలను ఆలపించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. జాతీయ యోజన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణ మిషన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి సేవ్యానంద మహారాజ్ మాట్లాడుతూ మనస్సును మంచి ఆలోచనలతో నింపాలని పేర్కొన్నారు. స్వామి పరిజ్ఞానంద మహారాజ్ మాట్లాడుతూ మానసిక శక్తి కావాలంటే వివేకానందను చదవాలని పిలుపునిచ్చారు. పద్మావతి మాట్లాడుతూ ప్రతి పనిలో నైతిక బలాన్ని ప్రదర్శించాలని కోరారు. స్వామి వివేకానంద సందేశాల ద్వారా స్ఫూర్తిని పొందారు. యువత అందరూ కూడా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వామి వివేకానంద సాహిత్యం పంపిణీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి సంబరాలు, వాడవాడల ముగ్గుల పోటీలు. తిరుపతి తొక్కిసలాటపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలని డిమాండ్. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి. తీవ్ర సంక్షోభంలో ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.